అక్కడ పోయినాక ఆయనకు గుడి కట్టారు. ఆ రమణాశ్రమం మాత్రమే డెవలప్మెంట్ అయింది, మిగిలింది ఎక్కడ డెవలప్మెంట్ కాదు. ఇప్పుడు స్పీడ్ డెవలప్మెంట్ ఇక్కడ. ఇప్పుడు అరుణాచలంలో చాలా స్పీడ్గా డెవలప్మెంట్ అవుతుంది. 10 సంవత్సరాల క్రితం ఎకరం 1,00,000 అంటే కొనేవాళ్ళు లేదు. ఇప్పుడు 1 కోటి అంటే తక్కువ, 1 కోటి రూపాయలు అంటే తక్కువ. ఇలా డెవలప్ కావడానికి కారణం ఏంది స్వామి? శివుడు ప్రస్తుతం వచ్చి ఇక్కడ ఉన్నాడు. ఈ శివుడి యొక్క నివాసమే. కానీ ఇప్పుడు ఆ గుట్ట దేవుడైతే గుట్ట మన వర్షానికి కరిగిపోయింది. నీరన్నమ్మల కాడ చూస్తే మీరు అలా పైనుంచి కింద వరకు చెట్లతో సహా కరిగి కింద పడిపోయింది. అది గుట్ట ప్రకృతి. అందులో ఉన్న తేజస్సు పరమేశ్వరుడు, శివశక్తులు రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి. శివుడు గంగ నెత్తి మీద నుంచి వదిలేసేటప్పుడు కొండ కరిగిపోయింది. అప్పుడు ఈ రోజుతో లాస్ట్. అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. ఇక్కడ ఉండేది స్థిరంగా ఉండేది విష్ణువు బ్రహ్మ. అది ఇక్కడ విష్ణువు పక్కన నంది ఉంటాడు, అది విశేషం. ఇక్కడ అరుణాచలంలో విష్ణువు పక్కన నంది ఉంటాడు. అలా ఎందుకు? మహిషాసురుడు హృదయంలో శివుడు పోయినప్పుడు ఆయన బయటికి తీసుకురావడానికి ఎట్లాగో తెలియక వచ్చి దేవతలంతా ఈ శివలింగాలు పెట్టుకుని, ఒక గణేశుడు, ఒక నంది, ఒక శివలింగం ఇట్లా పెట్టుకుని అది తపస్సు పడ్డారు. అప్పుడు ఎప్పటికి బయటికి రాకపోతే ఎలాగ పరమేశ్వర అనేసి పడాలి. పరమేశ్వర అని చేశారు. ఆ విష్ణుమూర్తి నందికి గంగిరెడ్డి వేసి ఆడించాడు. అప్పుడు ఆయన మెచ్చుకుని ఏం కావాలనుకున్నారంటే, నాకేమొద్దు, ఇగో ఇది శివుడి వాహనం, ఈ నందికి శివుడు కావాలి అనేసి. అప్పుడు తీసుకోమని ఆయన ఏరుగా నిలబడ్డాడు. అప్పుడు విష్ణుమూర్తి ప్రేరేపిస్తే ఈయన కొమ్ముతో ఆయన పొట్ట చేయడం, తర్వాత గణేశుడి కథ జరగడం జరిగింది. అందువల్ల ఇక్కడ 108 తిరుమలలో ప్రథమ తిరుమల ఇది. 108 తిరుమలలో ప్రథమ తిరుమల. తిరుమల అంటే విష్ణు సంబంధమైంది కదా స్వామి. మరి ఇక్కడ విష్ణువు బ్రహ్మే ఉండేది. ఇది ఆది అరుణాచలం. అడి అంటారు, దా లేదు తమిళలో, అందుకనే ఉంది కాబట్టి అడి అడి అంటారు. అడి అడి అంటే కొట్టడం. అది కానీ కొట్టడం కాదు, అది ఆది అన్నా. మళ్ళీ అక్కడ విష్ణుదేవుడు వీడేమో అక్కడ ఇంద్రలింగం కానీ లోపలికి పోవాలా, ఒక కిలోమీటర్న్నర అక్కడ ఉంటుంది. మళ్ళీ ఈ పక్కన ఒకటి ఉంటుంది విష్ణువుడి. ఇక్కడ విష్ణువు బ్రహ్మ స్థిరంగా ఉంటారు. శివుడు అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు. ఆయన సర్వాంతర్యాలు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చున్నాడు.